రైట్. డాక్టర్ గారిని గూడా అంటే ఎప్పుడు సంప్రదిస్తే బావుంటుందంటారు? ఇట్లాంటి సిమ్టమ్స్ గావచ్చు, ఇట్లాంటియి ఏర్పడినప్పుడు? అంటే ఎవరికైనా అండి ఎప్పుడైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ అంటే సడన్‌గా ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికి జలుబు చేసింది, దగ్గొస్తుంది. ఇంకా ఫీవర్ జస్ట్ స్లైట్ ఫీవర్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే హ్మ్. మనం అది నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్తే అంటే చిన్న పిల్లలకి పీడియాట్రిషియన్, హ్మ్. కొంచెం పెద్దవాళ్ళకి దగ్గరలో ఉన్న ఫిజిషియన్, ఓకే. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ హ్మ్. అట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు చెకప్ చేయించుకుంటే ఇప్పుడు అది గనక నార్మల్ అనుకోండి వాళ్ళు ఒక నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు తగ్గిపోయిద్ది. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కొన్ని టెస్ట్ చేస్తారు. హ్మ్. ఆ టెస్ట్‌లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నెగెటివ్ లాగా కనపడితే పాజిటివ్ ఏమన్నా కనపడితే సో ఇమ్మీడియేట్ మళ్ళీ దానికి సంబంధించిన రిపీటెడ్ టెస్ట్ చేసి వాళ్ళని హ్మ్. ఇమ్మీడియేట్ హాస్పిటల్ అడ్మిషన్ చేసి హ్మ్. ఆ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిద్దండి. రైట్. మనం గనక ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని మనం ఐసీయూ దాకా తీసుకెళ్లాల్సి ఉంటది. హ్మ్. సో మనం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లోనే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలండి. రైట్. ఏమాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఏమున్నా సరే హ్మ్. కొంతమందికి ఏమైనా వామిటింగ్ వచ్చినా, విరోచనాలైనా సరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఇమ్మీడియేట్ హాస్పిటల్‌కెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్ మనం చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అంటే చాలా మందికి గూడా పేషెంట్స్‌కి ముఖ్యంగా డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఫీవర్‌తోని ఒక వైరల్ ఫీవర్‌తోని డాక్టర్ గారిని సంప్రదించారు. క్లినిక్‌కెళ్లారు. అంటే చాలా మందిలో ఏముంటుంది అంటే డౌట్ డాక్టర్ గారి దగ్గరికి ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఇంకో 10 ట్రీట్మెంట్లు ఎక్స్‌ట్రా చేస్తున్నారు. ఎక్స్‌ట్రా బిల్లేస్తున్నారు. అట్లనే అంటే లేనిపోని అన్నీ గూడా అంటగడుతున్నారు మనకి. ఉన్నవి లేనివన్నీ టెస్టులు చేస్తున్నారు అని గూడా మాట్లాడుతూ ఉంటారు. జనరల్‌గా వింటూ ఉంటాం ఇది. అంటే ఆహ్, దానికోసం మీరు ఒక క్లారిఫికేషన్ ఏమిస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకదాని కోసం అంటే 10 టెస్టులు చేసి పంపిస్తారు. అనవసరమైన ఖర్చు అని గూడా కొంతమందిలో ఈ సందేహం ఉంది. దీనికి మీ సమాధానం? అంటే ఇది ఒకటేనండి. దీని రిలేటెడ్ ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు అందరూ డాక్టర్స్ అట్లా ఉండదండి. హ్మ్. ఎక్కడో రేర్‌లీ 1, 2 డాక్టర్స్ ఒకదాని కోసం వెళ్తే మళ్ళీ ఇంకోటి ట్రీట్మెంట్ చేస్తా, మళ్ళీ వాళ్ళకి టెస్టులు రాస్తా, అట్లా చాలా రేర్‌గా జరిగిద్దండి. బట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏంటంటే, వాళ్ళు సిస్టమాటిక్‌గా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి, దానికి తగ్గ టెస్ట్‌లే రాసి, దానికి తగ్గ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారండి. కొన్ని కొన్ని అంటే రేర్‌గా ఏంటంటే, కొన్ని హాస్పిటల్స్ గానీ, కొన్ని ఇండివిడ్యువల్ డాక్టర్స్ కానీ, వాళ్ళ ప్రాక్టీస్ కోసం గానీ, వాళ్ళు కమర్షియల్ దాని కోసం గానీ, అట్లా జరిగుండొచ్చు ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్. బట్ అది మనం బేసిస్ చేసుకొని అందరూ అట్లా చేస్తున్నారనేది ఒక అపోహ అనమాట. హ్మ్. డాక్టర్స్ కూడా చాలామంది మంచివాళ్ళు ఉంటారండి. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒకటి మెయిన్ థింగ్ ఏందంటే, మేము ఒక ఓత్ అనేది తీసుకుంటామండి. హ్మ్. ఎవరికీ హాని చెయ్యము, ఎక్కడ తప్పు చేయమనేది ఒక ఓత్ అనేది తీసుకుంటాం. అది మనం నమ్మకం పెట్టుకొని ప్రతి పేషెంట్ కూడా మన మనిషి అనుకొని మనము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మనము ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ అనేది వచ్చారంటే వాళ్ళు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వస్తారు. హ్మ్. నువ్వు ఒక దేవుడిలాగా అనుకొని వస్తారు. అవును. సో అట్లాంటి వ్యక్తిని మనం మోసం చేసామనుకోండి, హ్మ్. నా మనస్సాక్షిగా నేనేమనుకుంటానంటే అది వాళ్ళని మోసం చేస్తే నాకు కానీ, నా పిల్లలకి కానీ, నా ఇంట్లో వాళ్ళకి కానీ అది పాపం తగిలిద్దని చెప్పి సో అట్లాంటి పనులు చెయ్యరండి జనరల్‌గా. అది మా హ్మ్. ఓతులోనే ఉంటదది. అదే. ఓకే. సో అందుకోసం జనరల్‌గా ఏంటంటే ఎక్కువ మంది నా మాక్సిమం డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్‌కి ఏ ప్రాబ్లమ్‌తోని వచ్చారో దానికి తగ్గ ట్రీట్మెంట్, దానికి తగ్గ టెస్ట్ చేసి వాళ్ళకి తగ్గిపోయేటట్టు చూస్తారు. ఎందుకంటే అట్లా మంచిగా చేస్తే వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తారు. ఇంకా నలుగురిని పంపిస్తారు. హ్మ్. సో దానివల్ల ఏమైద్దంటే సొసైటీ అంతా మంచి పేరొస్తది. నీకు కూడా మంచి జరిగిద్దంతా. సార్ గుజరాత్‌లో వింటున్నాము. ఈ చండీపుర వ్యాధి వల్ల గూడా అంటే ఈ చండీపుర వ్యాధి సోకి చాలామంది పిల్లలకి అంటే 35 మంది పిల్లలకి గూడా పాజిటివ్ అనే కేసులు వచ్చినాయి. అట్లనే 22 మంది పిల్లలు గూడా చనిపోవడం జరిగింది. మృతి చెందారు. అసలు ఈ చండీపుర వ్యాధి ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే ఎట్లా వ్యాపిస్తుందిది? అంటే అది యాక్చువల్‌గా ఇట్స్ ఎ వైరస్ అండి. ఓకే. ఆ వైరస్ ఏమైందంటే అక్కడ చండీపుర అనే ఒక స్మాల్ విలేజ్‌లో ఇట్ హాడ్ బీన్ స్ప్రెడ్ బై శాండ్ ఫ్లైస్ అండి. అంటే ఇసుక పురుగులు అంటారనమాట. ఓకే. దానివల్ల స్ప్రెడ్ అయింది. అంటే పిల్లలు ఇసుకలో ఆడుకుంటా, మట్టిలో ఆడుకుంటా, ఆ ఓకే. విధంగా ఒకళ్ళ నుంచి ఆ పురుగుల ద్వారా స్ప్రెడ్ అయింది. అంటే ఇది మనిషి డైరెక్ట్ స్ప్రెడ్డింగ్ కాదండి. త్రూ శాండ్ ఫ్లైస్ అంటారనమాట. దానివల్ల స్ప్రెడ్ అయింది ఇది. ఓకే. ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైందంటే చాలా మంది పిల్లలకి ఎఫెక్ట్ అవ్వటం వల్ల, ఆ ఫ్లైస్ కుట్టడం వల్ల వాళ్ళందరికీ ఇమ్మీడియేట్‌గా జ్వరము ఇయన్నీ వచ్చినాయన్నమాట. జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ వచ్చినాయి. హ్మ్. దాంతో పాటు విరోచనాలు ప్లస్ హెడేక్ ప్లస్ ఏమైందంటే కొంచెం సీరియస్ కండిషన్‌లో ఏమైందంటే వాళ్ళకి సడెన్‌గా కన్వల్షన్స్ వచ్చినాయి. అంటే అదేమైందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిద్దండి మెయిన్. ఓకే. అంటే ఆ ఫస్ట్ వైరస్ బ్రెయిన్ వల్ల ఎఫెక్ట్ అవుతది. బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిద్ది. సో ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే డాక్టర్స్ కూడా దాన్ని ఇమ్మీడియేట్ కనుక్కోలేకపోయినారు కొంతమందిలో. సో హ్మ్. వాళ్ళకేమైందంటే వాళ్ళకి స్లోగా అది స్ప్రెడ్ అయితా ఉందన్నమాట.
ఓకే. వీళ్ళేమో ఒక టైప్ మెడిసిన్స్ ఇస్తున్నారు, అక్కడ ఏమైతుందంటే వాళ్ళకి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరే విధంగా ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది, బాడీలో డ్యామేజ్ అయిపోతుంది. ఈ విధంగా 21 మంది చిల్డ్రన్ చనిపోయినారు అనమాట. అవును సార్. సో అందుకోసమని ఏంటంటే దాని తర్వాత అది ఎందుకు వస్తుందని తెలిసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టినారు. సో అది ఏంటంటే ఇప్పుడు వేరే చోట స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా పిల్లలకి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా దగ్గు జలుబు జ్వరం అనేది వస్తే ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు అవన్నీ చేసి ఏమాత్రం పాజిటివ్ ఉన్నా కూడా ఐసీయూలో అడ్మిట్ చేసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయిందండి. ఈ వైరస్కి సపరేట్ వ్యాక్సిన్ అనేది లేదు, ఒక మందు అనేది లేదండి. సో ఇనీషియల్ స్టేజ్లో చూస్తేనే అది తొందరగా తగ్గిపోయింది అనమాట. ఆ విధంగా దీనికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఓకే. అంటే ఈ చెండుపూర వ్యాధి వ్యాపించినప్పుడు అంటే ప్రధానంగా లక్షణాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా జలుబు, దగ్గు, తలనొప్పి, విరోచనాలు, ప్లస్ అట్లానే ఏంటంటే ఇంకా కొంచెం వదిలేసరికి ఎక్కువ అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కన్వల్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అంటే అప్పటికప్పుడు నివారణ గల అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి? అంటే మనకు అప్పటికప్పుడు డాక్టర్ గారు ఇమీడియట్ డాక్టర్ని కలవటమేనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి, పిల్లలు కదా మనం ఇంకా ఇది జనరల్గా 15 years లోపల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అడల్ట్స్కి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ఉండటం వల్ల ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి 15 years లోపల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇమ్మీడియట్ హాస్పిటల్ అడ్మిషన్ చేసి వాళ్ళకి టెస్టులు చేసి ఆ వైరస్ ఉంది అంటే వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసి వాళ్ళు కనుక వాళ్ళకి సెలైన్ అయిన ఎక్కించి వాళ్ళకి మంచిగా అంటే ఇమ్మీడియట్ దానికి తగ్గ బేసిక్ ఫీవర్ అయిన తగ్గటానికి ప్లస్ వాళ్ళకి ఐసీయూలో ఉంచి మానిటర్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని కాపాడొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ అవైలబుల్గా లేనప్పుడు, మనం రీచ్ అవ్వలేనప్పుడు అంటే అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి నివారణ ఏం లేదా డాక్టర్? డైరెక్ట్ ఇంకా ఇమీడియట్ నివారణ అంటూ వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదండి, ఇండివిజువల్గా వాళ్ళకి ఏమి ఉండదండి. డాక్టర్ గారి పర్యవేక్షణ, కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలోనే మనం వాళ్ళని కాపాడగలుగుతాం. అంటే హాస్పిటల్ అడ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట.